నమస్తే. పెళ్లి సీజన్‌తో క్యాటరింగ్ సంస్థలు, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, మేకప్ ఆర్టిస్టులకు మంచి డిమాండ్ ఏర్పడింది. పెళ్లిళ్ల సంఖ్య పెరగడంతో వీరి స్కెడ్యూల్స్ ముందుగానే ఫుల్ అవుతున్నాయి. దాదాపు 80 రోజుల విరామం తర్వాత శుభకార్యాలకు ఎదురు చూస్తున్న కుటుంబాలకు మంచి వార్త. ఈ నెల 17తో శుక్ర పౌర్ణమి ముగియనుండడంతో వివాహాలు, ఇతర శుభకార్యాలకు మళ్లీ శ్రీకారం చుట్టే సమయం వచ్చింది. ఈ నెల 19 నుంచి జూలై వరకు వరుసగా శుభముహూర్తాలు ఉండడంతో పెళ్లి సందడి మళ్లీ ఊపందుకోనుంది. మాఘమాసం నుంచే పెళ్లిళ్లకు మంచి సమయమని భావించినా ఈసారి శుక్ర పాఠ్యమి కారణంగా చాలా కుటుంబాలు తమ శుభకార్యాలను వాయిదా వేసుకున్నాయి. ఇప్పుడు ఈ విరామం ముగియడంతో పండితులు సూచించిన ముహూర్తాలకు అనుగుణంగా ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 3వ వారం నుంచి మే 2వ వారం వరకు ప్రత్యేకంగా మంచి ముహూర్తాలు ఉన్నాయని సిద్ధాంతులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అవుతూ ఉండడంతో కళ్యాణ మండపాలు, హోటల్స్లో బుకింగ్స్ భారీగా పెరిగాయి. విజయనగరం జిల్లా కేంద్రంతో పాటు మండల స్థాయిలోనూ మండపాలు ఇప్పటికే ముందుగానే బుక్ అయ్యాయి. మండపాల అద్దెలు 50,000 నుంచి 5 లక్షల వరకు ఉండడంతో పెళ్లి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఈసారి పెళ్లిళ్లలో పూల అలంకరణకు ప్రత్యేక ప్రాధాన్యం పెరిగింది. తూర్పుగోదావరి జిల్లా కడియం, చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుంచి ప్రత్యేక పూలను తెప్పిస్తున్నారు. డిజైన్ను బట్టి అలంకరణ ఖర్చులు 30,000 నుంచి 5 లక్షల వరకు వెళుతున్నాయి. పెళ్లి వేడుకలను మరింత అందంగా చూపించేందుకు కుటుంబాలు ప్రత్యేకంగా డెకరేషన్పై దృష్టి పెడుతున్నాయి. పెళ్లి సీజన్తో క్యాటరింగ్ సంస్థలు, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు, అలానే మేకప్ ఆర్టిస్టులకు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. అలాగే పురోహితులను కూడా ముందుగానే బుక్ చేసుకుంటున్నందున తేదీలను కూడా ముందుగానే ఖరారు చేసుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో పెళ్లి సందడి ఇక మరోలా కనిపిస్తోందండి. ఇళ్ల ముందర పందిళ్లు, రంగురంగుల లైట్లు, బంధువుల రాకపోకలతో పండుగ వాతావరణం నెలకొంటోంది. చాలా కాలం తర్వాత గ్రామాలలో మళ్ళీ పెళ్లి హుషారు తిరిగొచ్చింది అని పెద్దలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి సీజన్ ప్రారంభం వ్యాపార వర్గాలకు కూడా ఊరటనిస్తోంది. భాజా భజంత్రీలు, షామియానా వ్యాపారులు, ట్రావెల్స్, లాడ్జ్లు, హోటళ్లు అన్ని రంగాలలో బుకింగ్స్ పెరిగిపోతున్నాయి. శుభముహూర్తాల రాకతో స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఊపిరిపోసినట్లయింది. శుక్ర మౌఢ్యమి ముగియడంతో శుభకార్యాలకు ఏర్పడిన విరామం తొలగిపోయింది. ఈ నెల 19 నుంచి మే వరకు వరుసగా మంచి ముహూర్తాలు ఉండడంతో వివాహాలు నిర్వహించేందుకు ఇదే అనుకూల సమయము అని పండితులు సూచిస్తున్నారు. మొత్తం మీద శుభముహూర్తాల రాకతో విజయనగరం జిల్లా సహా ఉమ్మడి ప్రాంతాలలో పెళ్లి సందడి మళ్లీ పండుగలా మారబోతోంది.